హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈరోజు మన వెస్టీజ్లో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 8 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ 8 రకాల ప్రోడక్ట్ ఒక్కొక్కటి ఏ విధంగా పనిచేస్తుంది, ఎప్పుడెప్పుడు వాడాలి, ఎంతెంత వాడాలి, దాని గురించి నేను క్లారిటీగా చెప్పబోతున్నాను. సో వెస్టీజ్లో ఉన్న 8 రకాల ప్రోడక్ట్ కనుక చూసుకుంటే ఫస్ట్ నేను ఒక్కొక్క ప్రోడక్ట్ ఏం పనిచేస్తుంది అనేది చూపిస్తాను. అన్నిటికంటే ముందు అగ్రి 82. ఈ అగ్రి 82 అనేది యాక్టివేటర్, వెట్టర్, స్ప్రెడర్గా పనిచేస్తుంది. రైట్. రెండో ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి హుమిక్. అగ్రి హుమిక్ అంటే మొక్కకి బలానికి, గ్రోత్ బాగా వస్తుంది, బలానికి యూజ్ చేస్తాము. తర్వాత వచ్చేసి అగ్రి గోల్డ్. ఈ గోల్డ్ అనేది మొక్క లోపల రూట్ వ్యవస్థని బాగా డెవలప్ చేస్తుంది, మొక్క లోపల రోగ నిరోధక శక్తిని ఇంప్లిమెంట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి అగ్రి మాస్. అగ్రి మాస్ అంటే పూత రాలకుండా ఉండడానికి, ఎంత పూత రావాలో అంత పూత వస్తుంది, వచ్చిన పూత రాలకుండా ఉండడానికి మొక్క లోపల హార్మోన్స్ని యాక్టివేట్ చేస్తుంది అగ్రి మాస్. తర్వాత వచ్చేసి అగ్రి ప్రొటెక్ట్. ప్రొటెక్ట్ ఏంటంటే ఫంగస్ లాంటి రోగాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. వచ్చిన తర్వాత కూడా దీన్ని డబుల్ డోస్ వాడచ్చు. ఫంగస్ అంటే బూడిద రోగం అంటాం కదా, అలాంటి రోగాలు రాకుండా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి అగ్రి నానోటెక్. నానోటెక్ అంటే మొక్క లోపల మొక్కకి 16 రకాల పోషకాలు అవసరం ఉంటాయి. దీంట్లో ఉండే పోషకాలు ఏవైతే మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి, 7 రకాల మైక్రో న్యూట్రిషన్స్ ఉంటాయి అగ్రి నానోటెక్ ఇది. తర్వాత వచ్చేసి ఇది అగ్రి గ్రాన్యువల్స్. సేమ్ హుమిక్ లిక్విడ్ ఉంటుంది, ఇది గ్రాన్యువల్స్ ఉంటుంది. ఇది ఏంటంటే మొక్కకి వేసినప్పుడు చాలా బలం వస్తుంది మొక్క లోపల. తర్వాత మంచిగా నీట్గా గ్రోత్ వస్తుంది, మెత్తగా వస్తుంది, మంచి కలర్లో వస్తుంది. తర్వాత వచ్చేసి అగ్రి ఆక్వాజెల్. ఆక్వాజెల్ అంటే చాలా మంది రైతులకి నష్టం ఎప్పుడు జరుగుతుందంటే అతివృష్టి, అనావృష్టి. వర్షం ఎక్కువ వచ్చినా నష్టం జరుగుతుంది, వర్షం తక్కువ వచ్చినా నష్టం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఎక్కువ వచ్చినప్పుడు వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, తక్కువ ఉన్నప్పుడు వాటర్ని చలవ వస్తుంది. కాబట్టి దాని గురించి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ 8 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. రైట్. సో ఈ 8 రకాల ప్రోడక్ట్ ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి, ఎంతెంత యూజ్ చేయాలి, నేను ఇంతకుముందు చెప్పాను. వెస్టీజ్లో ఎలాంటి పురుగులు చంపే మందులు లేవు, కెమికల్ మందులు లేవు, అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ ఒక్కొక్కటి ఎంతెంత వాడాలి. రైట్. సో మ్యాక్సిమం మనం వాడేది రెండు రకాలుగా. ఒకటి స్ప్రే చేస్తారు, రెండోది మట్టిలో చల్లుతారు, తర్వాత డ్రిప్పింగ్లో గిట్ట వాటర్ ద్వారా వదులుతారు. అయితే ఏదేది ఎంతెంత వాడాలని ఫస్ట్ చెప్తాను నేను. అగ్రి 82. అగ్రి 82 అనేది మీరు ఏదన్నా పురుగుల మందు కానీ ఏమన్నా స్ప్రేలు చేస్తున్నప్పుడు 15 లీటర్ల వాటర్ ఉంటుంది. ఒక ట్యాంక్ ఏదైతే కెపాసిటీ ఉంటుందో చిన్నది 15 లీటర్ వాటర్ ఉంటుంది. ఆ 15 లీటర్ వాటర్లో 10 ml కలుపుకోవాలి. ఏది? అగ్రి 82. 15 లీటర్ వాటర్లో ఎంత? 10 ml కలుపుకోవాలి. మీరు ఏదైతే కెమికల్ యాడ్ చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా 20% తగ్గించుకోవాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అగ్రి 82 ఎప్పుడైనా కానీ దేంతోనైనా కలిపినప్పుడు ఆ కెమికల్ కానీ ఏదైనా 20% తగ్గించుకోవాలి. రైట్. ఒకవేళ మనము ఎకరానికి స్ప్రే చేస్తే, ఎకరానికి అంటే మనము యూరియా ఉంది, యూరియాతో పాటు కలిపేస్తాము. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే 200 ml వేయాలి. ఎకరానికి 200 ml స్ప్రే చేస్తే ట్యాంక్కి 10 ml. రెండోది అగ్రి ఆక్వాజెల్. ఆక్వాజెల్ అనేది స్ప్రే చేయడం ఉండదు. ఓన్లీ ఇది మీరు మట్టి ఒక 40-50 కేజీల మట్టి తీసుకొని దాంట్లో ఇది మంచిగా కలుపుకొని ఎకరం మొత్తం చల్లాలి. ఇది స్ప్రే చేయడానికి ఉండదు, చల్లాలి. ఒక ఎకరానికి వస్తుంది 1 కేజీ. అగ్రి ప్రొటెక్ట్. అగ్రి ప్రొటెక్ట్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను, ఫంగస్ లాంటి రోగాలు రాకుండా ఉండడానికి. రాలేదు అనుకుంటే 15 లీటర్ వాటర్లో 20 గ్రామ్ కలిపి స్ప్రే చేయాలి. వచ్చింది అనుకుంటే డబల్ డోస్ 40 గ్రామ్ కలిపి వితిన్ 7 days to 10 days లోపల 2 times స్ప్రే చేయాలి. అగ్రి ప్రొటెక్ట్. ఎకరానికి అయితే కనుక 500 grams. ఎకరానికి ఎప్పుడు వాడతారు అంటే మనం పొలం రెడీ చేసుకునేటప్పుడు ఫంగస్ రావద్దు అనుకున్నప్పుడు ఈ ఎకరానికి ఒక 500 గ్రాములు మనము ఏదైనా పెండ, ఎరువు లాంటిది, అడుగు మందులు ఏదైనా కలిపేటప్పుడు దాంతోపాటు కలిపి వేసేయడం వల్ల ఫంగస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అగ్రి మాస్. అగ్రి మాస్ అనేది పూతకు 15 లీటర్ వాటర్లో 20 ml కలుపుకోవాలి. ఒకవేళ ఎకరానికి అనుకుంటే కనుక 250 ml మనము యూజ్ చేయొచ్చు. ఒకేసారి పెద్ద ట్యాంకులు కలుపుతున్నాం అనుకున్నాం. రైట్. తర్వాత అగ్రి హుమిక్. అగ్రి హుమిక్ అనేది 15 లీటర్ వాటర్లో 30 ml. ఒక ఎకరానికి తీసుకుంటే కనుక 250 ml మనం వాడచ్చు. 250 ml డ్రిప్పింగ్లో వదులుతున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఒక ఎకరానికి 250 ml స్ప్రే చేస్తే 30 ml.
అగ్రి గ్రాన్యువల్స్ అంటే ఇది ఒక ఎకరానికి ఒక 5 కేజీలు సరిపోతుంది. 5 to 8 కేజీ వాడాలి. కానీ ఇది ఎప్పుడైతే మీరు విత్తనాలు వేసిర్రో 4 ఆకులు వచ్చే లోపల విత్తనాలు వేసేటప్పుడు వేయడానికి ముందే వేయచ్చు, వేసినాక వేయచ్చు, ముందే వేసేసి తర్వాత పూతకు వచ్చే దశ మళ్ళీ 5 కేజీల గ్రాన్యువల్స్ వేస్తే మీకు వండర్ఫుల్ రిజల్ట్ వస్తాయి. 2 సార్లు వాడాలి దీన్ని. ఒకటి మీరు విత్తనాలు వేసినప్పుడు, రెండోది పూత రావడానికి ముందు. రైట్, గ్రాన్యువల్స్ 5 కేజీలు ఉంటుంది. తర్వాత వచ్చేసి అగ్రి గోల్డ్. ఈ గోల్డ్ అనేది 15 లీటర్ వాటర్లో 20 గ్రామ్ కలుపుకోవాలి. 20 గ్రామ్ ఒక ఎకరానికి 100 గ్రామ్స్. ఇది ఒకటి వచ్చేసి 100 గ్రామ్ ఉంటుంది. ఎకరానికి అయితే 100 గ్రాములు. ఒక లీటర్ ట్యాంక్లో అయితే 15 లీటర్ ట్యాంక్లో అయితే 20 గ్రామ్. అగ్రి నానోటెక్. ఈ నానోటెక్ చెప్పాను కదా, 15 లీటర్ వాటర్లో అయితే 20 గ్రామ్ కలుపుకోవాలి. ఒక ఎకరానికి అయితే 500 గ్రామ్. ఇది 500 గ్రామ్ ఉంటుంది. ఇది ఒక మీరు దుక్కి సాఫ్ చేసుకునేటప్పుడు, వేరే అడుగు మందులు వేసేటప్పుడు దాంతో పాటు గిట్ట వేయచ్చు. అడుగు పెండ అలాంటిది వేసినప్పుడు గిట్ట నానోటెక్ కలిపి వేయచ్చు. సో ఈ ప్రోడక్ట్ స్ప్రేలో అయితే ఎంత వాడాలి, ఎకరానికి అయితే ఎంత వాడాలి ఇది చెప్పేశాను. కానీ ఇప్పుడు కొన్ని స్టేజ్లు ఉంటాయి. మనం పంటలు వేసిన తర్వాత విత్తనాలు వేసినాక ఒకసారి, రైట్, 4 ఆకులు వచ్చినాక ఒకసారి, ఎదుగుదల దశలో ఒకసారి, పూత రావడానికి ముందు ఒకసారి, కాత పిందెలు పట్టినప్పుడు ఒకసారి, ఇలా 6 స్టేజ్లు ఉన్నాయి. ఈ 6 స్టేజ్ల్లో ఏ ప్రోడక్ట్ ఎంత వాడాలి అందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది. మరి ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏ ప్రోడక్ట్ నేను ఎప్పుడు వాడాలి అని అనిపిస్తుంది. సో ఏది మినిమంగా వాడాల్సిన ప్రోడక్ట్ నేను ఇప్పుడు మీకు క్లారిటీ ఉండడానికే చెప్తున్నా. ఫస్ట్ స్టేజ్ తీసుకుంటే విత్తనాలు వేయడానికి ముందు, అంటే విత్తనాలు రేపు ఎల్లుండి వేస్తూ మనం ఒకవేళ ఏదైనా అడుగు మందు లాంటివి వేసుకుంటే అప్పుడు గిట్ట వేయచ్చు. తర్వాత వేసేటప్పుడు, విత్తనాలు వేసేటప్పుడు కూడా, లేదా వేసిన తర్వాత 2 రోజులు, 3 నెలలు, 3 రోజులు, 4 రోజులు, 15 రోజులు అయినా నో ప్రాబ్లం. ఈ దశలో ఫస్ట్ స్టేజ్ ఏం చేయాలంటే అగ్రి గ్రాన్యువల్స్ 5 కేజీలు, అగ్రి 82, ఈ అగ్రి 82 వచ్చేసి 200 ml, అగ్రి ఆక్వాజెల్, ఈ అగ్రి ఆక్వాజెల్ అనేది 1 కేజీ. మొత్తం ఎంత ఫస్ట్ స్టేజ్లో అగ్రి గ్రాన్యువల్స్ 5 కేజీలు, అగ్రి 82 200 ml, అగ్రి ఆక్వాజెల్ 1 కేజీ. ఇది ఫస్ట్ స్టెప్ వేయాల్సింది. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ పక్కన రోజులు రాశాను, 15 to 20 days. ఎందుకంటే కొన్ని పంటలు 2, 3, 4 నెలలు ఉంటాయి, కొన్ని పంటలు నెల 45 రోజుల గిట్ట అయిపోతుంది. అందుకే ఇక్కడ 2 రాసిన. రెండోది ఏంటంటే 4 ఆకులు వచ్చినప్పుడు విత్తనాలు వేసేసినాం, ఇది ఫస్ట్ స్టేజ్లో వేసినాం, 4 ఆకులు వస్తాయి కదా, ఆ 4 ఆకులు వచ్చినప్పుడు లేదా 15 నుంచి 20 రోజుల తర్వాత, విత్తనాలు వేసిన 15 నుంచి 20 రోజుల తర్వాత, లేదా 4 ఆకులు వచ్చేటప్పుడు అప్పుడు వేయాల్సింది ఏంటి అంటే అగ్రి హ్యూమిక్ 30 ml స్ప్రే చేయాలి. అగ్రి గోల్డ్ 20 గ్రామ్ 15 లీటర్ వాటర్లో కలుపుకోవాలి. అగ్రి 82 10 ml. ఇది కలుపుకొని సెకండ్ స్టేజ్ ఎప్పుడు 4 ఆకులు వచ్చినప్పుడు చేయాల్సిన స్ప్రే ఇది. విత్తనాలు వేసినాక 15 to 20 days. ఓకే, 2 స్టేజ్లు అయిపోయినాయి. ఇప్పుడు 3వ స్టేజ్కి వద్దాం. 3వ స్టెప్ ఏంటంటే ఎదుగుదల దశలో ఉన్నప్పుడు, అంటే 4 ఆకులు వచ్చినాక ఒక గ్రోతింగ్ స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్లో ఒకవేళ రోజుల్లో తీసుకుంటే 30 నుంచి 35 రోజులు విత్తనాలు వేసినాక 30 నుంచి 35 రోజులు ఆ దశలో, లేదా ఎదుగుదల దశలో, అప్పుడు అగ్రి నానోటెక్ 20 గ్రామ్, అగ్రి నానోటెక్ 20 గ్రామ్, అగ్రి ప్రొటెక్ట్ ఫంగస్ రాకుండా ఉంచుకోవడానికి ప్రొటెక్ట్ 20 గ్రామ్, తర్వాత వచ్చేసి అగ్రి 82 ఎలాగో ప్రతి దాంట్లో కామన్గా వాడతాం. రైట్, ఈ 3 ప్రోడక్ట్ 3వ స్టెప్లో వాడాలి. ఓకే, 4వ స్టెప్కు వెళ్దాం. 4వ స్టెప్ పూత రావడానికి ముందు చేనులో అక్కడక్కడ పూత కనిపిస్తుంటుంది కదా, ఆ టైంలో అంటే ఒక ఇంచుమించు విత్తనాలు వేసినాక ఒక 55 ఇంచుమించు అటు ఇటు 55 రోజుల తర్వాత అనుకోండి పంట, లేదంటే పూత రావడానికి 15 రోజుల ముందు ఏం చేయాలి? అగ్రిమోస్ వచ్చేసి 20 ml 15 లీటర్ వాటర్లో, అగ్రి ప్రొటెక్ట్ పూత వచ్చే దశలో ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి అగ్రి ప్రొటెక్ట్ వాడతాము. తర్వాత అగ్రి 82 ఇది యాక్టివేటర్గా పనిచేస్తుంది 10 ml. ఇది వచ్చేసి మనం ఎప్పుడు వాడుతున్నాము? 4వ స్టేజ్లో వాడుతున్నాము. పూత పూర్తిగా రాలేదు, అక్కడక్కడ వస్తుంది, ఒక 15 రోజుల ముందు వాడడం. 5వ స్టెప్ ఏంది? పూత మీద ఉన్నప్పుడు అంటే పూత కంప్లీట్గా చేనులో మొత్తం వచ్చేసింది. ఆ టైంలో అంటే ఇంచుమించు విత్తనాలు వేసినాక ఒక 65 రోజులు టైం తీసుకోవచ్చు. లేదా పూత కంప్లీట్గా వచ్చేసింది అనుకున్నప్పుడు అగ్రిమోస్ వచ్చేసి 20 ml, అగ్రి ప్రొటెక్ట్ ఈ దశలో మళ్ళీ ఫంగస్ రాకుండా ఉండడానికి 20 గ్రామ్,
అగ్రి 82 ఇది మళ్ళా సెకండ్ ఇంకో స్ప్రే చేయాలన్నమాట. రైట్, 5వ స్టెప్లో అర్థమైంది కదా, పూత కంప్లీట్గా వచ్చేసింది అనుకున్నప్పుడు ఇది స్ప్రే చేయాలి. లాస్ట్ స్టేజ్ వచ్చేసి పిందె మీద ఉన్నప్పుడు అంటే పూత కంప్లీట్ అయింది, చిన్న చిన్న పిందెలు ఉంటాయి కదా, ఆ టైంలో అప్పుడు వాడాల్సింది అగ్రి నానోటెక్. 15 లీటర్ వాటర్లో 20 గ్రామ్, అగ్రి గోల్డ్ 15 లీటర్ వాటర్లో 20 గ్రామ్, అగ్రి 82 15 లీటర్ వాటర్లో 10 ml. ఈ విధంగా మీరు 6 స్టేజ్లలో దీన్ని వాడినట్లయితే వండర్ఫుల్ రిజల్ట్ అనేది మీరు చూస్తారు. కానీ ఒక్క విషయం మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా మీరు అగ్రి 82 ఏదైనా కెమికల్ మందులు ఏవైనా దేంతోనైనా వాడినప్పుడు అది 20% తగ్గించుకోండి, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీరు వాడుకోండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో మీరు ఒకవేళ పంట ఫార్మర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ మీరు ఎక్కడ ఏ స్టేజ్లో ఉందో మీకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి మీరు యూజ్ చేయించండి, చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఎవరైతే మీకు ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి, మీకు ఈ ప్రోడక్ట్ ఇప్పించడంలో హెల్ప్ చేస్తారు. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.